హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు సూజీ రవ్వతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎంతో సింపుల్గాను టేస్టీగా చాలా బాగుంటుందండి సూజీ రవ్వతో కేకు. ఇప్పుడు 2 కప్పుల సూజీ రవ్వని చిన్న మిక్సీ జార్లో తీసుకొని దాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియోలో చూపించినట్టుగా పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మిక్సీ వేసుకోవడం వల్ల సూజీ రవ్వ కేక్ అనేది చాలా టేస్ట్గాను త్వరగా కుక్ అవ్వడానికి బాగుంటుందండి. ఇప్పుడు 1 కప్పు అంటే కప్పుకు కొంచెం తక్కువగాను పంచదార తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవారైతే కప్పు నిండా పంచదార అనేది తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది తీసుకున్నాను, అదేనండి సన్ఫ్లవర్ ఆయిల్. అలాగే 1/2 కప్ పెరుగు అనేది కొంచెం చిలికించుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు విస్కర్ తీసుకొని 3 కలిసేలాగా బాగా బీట్ చేసుకుంటే షుగర్ అనేది మెల్ట్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. విధంగా బీట్ చేసుకున్న తర్వాత మనం 2 కప్పుల సూజీ రవ్వని మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 200 మిల్లీగ్రామ్స్ మిల్క్ అనేవి లైట్ వామ్ మిల్క్ అనేవి యాడ్ చేసుకుంటే కేక్ చాలా బాగుంటుంది, అలాగే ఫ్లఫీగా కూడా వస్తుందండి. ఇప్పుడు 250 ml మిల్క్ అనేవి ఒక్కసారిగా యాడ్ చేసుకోకూడదండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మిల్క్ అనేది యాడ్ చేసుకుని ఈ మిశ్రమంలో అంతా కలిసేలాగా కలుపుకొని బ్యాటర్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ ఇవ్వాలి మిశ్రమానికి. అప్పుడే మనకి కేక్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఒక కేక్ ట్రే తీసుకొని బటర్ పేపర్కి బటర్ అని లేదా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగాను చూసారు కదండి. ఈ విధంగా ఉన్న బ్యాటర్లోకి కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా పాలు అనేవి వంతుల వైజ్గా కలుపుకోవడం వల్ల కేక్ అనేది చాలా స్మూత్గాను చాలా బాగుంటుందండి. ఇలా ఈ బ్యాటర్లోకి మిల్క్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కేక్ అనేది 1 డైరెక్షన్లోనే కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. అప్పుడే కేక్లోని ఎయిర్ గ్యాప్స్ అనేవి రాకుండా చాలా నీట్గాను కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి ఉంటుందండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని స్ట్రైనర్ తీసుకొని 1/2 కప్ మైదా అనేది కూడా యాడ్ చేసుకుందాము. మైదా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవడం వల్ల గడ్డలు కట్టకుండా నీట్గా వస్తుందండి. ఈ మైదా వేయడం వల్ల కేక్ అనేది మనకి చాలా మెత్తగాను అలాగే ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఈ విధంగా స్ట్రైనర్లో మైదా తీసుకుని స్ట్రైన్ చేసుకుందాము. అలాగే 2 స్పూన్ల కోకో పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. కోకో పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు లేదంటే లేదు. ఈ విధంగా మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లోనే ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి రావు. ఇలా ఉన్న మిశ్రమంలోనే మిగతా పాలు అనేవి యాడ్ చేసుకొని లాస్ట్గా మిగిలిపోయిన పాలన్నీ యాడ్ చేసుకొని మరొకసారి కట్ ఆఫ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట. ఇంచు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/3/4 బేకింగ్ సోడా అనేది కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా అనేది ఉండాలన్నమాట. ఇలా లూజ్గా ఉండటం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగాను చాలా బాగుంటుంది. ఇలా ఉండాలండి. ఇప్పుడు సూజీ రవ్వ కేకుకి ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకొని స్టవ్ మీద శాండ్ కానీ లేదా సాల్ట్ కానీ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాకలా తయారు చేసుకున్నాం కదండి కేక్ బ్యాటర్ ట్రే, ఇలా ట్రే అనేది బటర్ పేపర్ కానీ లేదంటే మైదా కానీ డస్క్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా యాడ్ చేసుకోవాలి. మరింత కలర్ఫుల్ కోసం బాదం పప్పు లేదా జీడిపప్పును అనేది ఈ విధంగా సన్నగా తరుముకొని దీని మీద గార్నిష్ చేసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్గాను చాలా బాగుంటుందండి. లేదు టూటీ ఫ్రూటీ అనేవి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అనేది బాదం పప్పులతోని దీన్ని డెకరేట్ చేస్తున్నాను. ఈ విధంగా డెకరేట్ చేసుకోవడం వల్ల కేక్ అట్రాక్షన్గా ఉంటుందని చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద శాండ్ అనేది హీట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కేక్ అనేది హీట్ చేసుకుందాము. నేను వుడెన్ కట్టర్తోని క్లోజ్ చేసుకున్నానండి. ఈ విధంగా కేక్ అనేది రెడీ అవుతుంది. 30 to 45 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఈ విధంగా ఉడికిందండి. చూసారు కదా, టూత్ పిక్ పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగా బేక్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ అనేది తీసేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా నీట్గా కలర్ఫుల్గా వచ్చింది కదండి. ఎంతో సింపుల్గా సూజీ రవ్వ కేక్ అనేది
ఇలా తయారు చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. ఎంతో టేస్టీగా సింపుల్గా సూజీ రవ్వ కేకు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలుపుతారని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు సూజీ రవ్వ కేకు. ఇంతేనండి. చూసారు కదా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి.